గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నారు. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక $3 ట్రిలియన్ ఎకానమీ, ఇందుకోసం విదేశీ పెట్టుబడులను భారీగా ఆకర్షించాలి. తెలంగాణకు మహారాష్ట్రల విదేశీ పెట్టుబడులు పొందే అవకాశం ఉంది. మానవ వనరుల అభివృద్ధికి ఉన్నత ప్రణాళికల విద్య అవసరం. ఉద్యోగాల కల్పనలో వృద్ధి లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపుదిద్దుకుంది. ఈనాడు ఇంటర్వ్యూలో విజన్ డాక్యుమెంట్ తయారీ బృందానికి నేతృత్వం వహించిన SIB ప్రొఫెసర్ ప్రసన్న తంత్రి వెల్లడి. విధంగా ఏదైతే విజన్ డాక్యుమెంటరీ తయారీ బృందానికి నేతృత్వం వహించిన SIB ప్రొఫెసర్ ప్రసన్న తంత్రి వెల్లడి. ఈ విధంగా 2047 విజన్ డాక్యుమెంట్స్కు ఏదైతే నేతృత్వం వహించారో అతను SIB చీఫ్ ప్రొఫెసర్ ప్రసన్న తంత్రి వెల్లడించారు. ఈ విధంగా ఇక్కడ $3 ట్రిలియన్ వృద్ధికి సాధించాలంటే ఈ విధంగా భారీగా విదేశీ పెట్టుబడులను స్వీకరించే అవకాశం ఉంది. ఆ విధంగా సాధ్యపడుతుంది అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఇందుకోసం విదేశీ పెట్టుబడులను భారీగా ఆకర్షించాలి. తెలంగాణకు మహారాష్ట్రలో విదేశీ పెట్టుబడులు పొందే అవకాశం ఉంది. మహారాష్ట్రలో ఏదైతే ఉందో అది అనుకూలంగా తెలంగాణ రాష్ట్రం ఉంది పెట్టుబడులు స్వీకరించడానికి. ఆ విధంగా విదేశీ పెట్టుబడులను భారీ స్థాయిలో స్వీకరించి ఆకర్షించి ఇక్కడ పెట్టుబడులు పెట్టే విధంగా చేయాలి. తద్వారా $3 ట్రిలియన్ ఆర్థిక వృద్ధికి చేరేలా తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడుతుంది అన్నట్టుగా మాట్లాడారు. ఉద్యోగాల కల్పనలో వృద్ధే లక్ష్యంగా తెలంగాణ, మానవ వనరుల అభివృద్ధి, ఉన్నత ప్రమాణాల విద్య అవసరం. రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపుదిద్దుకుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. చైనా వృద్ధి చెందే సమయంలో ప్రపంచం గ్లోబలైజేషన్ ప్రక్రియలో ఉంది. జపాన్, కొరియా, అమెరికాలు చైనాకు పెద్ద వినియోగదారులు. ప్రస్తుతం ప్రపంచం గ్లోబలైజేషన్ అవుతుంది. ఇతర దేశాల వస్తువులు కొనడానికి సిద్ధపడడం లేదు. ఉత్పత్తులు మేలు రకంగా ఉంటేనే కొనే ఆసక్తి ఉంటుంది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను $3 ట్రిలియన్ తీసుకెళ్లడంలోనూ ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది అని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ISB ప్రొఫెసర్ ప్రసన్న తంత్రి అభిప్రాయపడ్డారు. ఈ విధంగా చైనా వృద్ధి చెందే సమయంలో ప్రపంచం గ్లోబలైజేషన్ ప్రక్రియలో ఉంది. అక్కడ జపాన్, కొరియా, అమెరికాలు చైనాకు పెద్ద వినియోగదారులు. ఈ విధంగా చైనా వృద్ధి చెందే సమయంలో గ్లోబలైజేషన్ ప్రక్రియలో ఉంది. అంటే ఇక్కడ అమెరికా, జపాన్, కొరియా ఈ 3 దేశాలు చైనాకు పెద్ద వినియోగదారులు. అంటే అక్కడ చైనా వస్తువులను కొనేవాళ్ళు అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా ప్రస్తుతం ప్రపంచం గ్లోబలైజేషన్ అవుతుంది. ఇతర దేశాల వస్తువులు కొనడానికి ఆసక్తి చూపడం లేదు. నాణ్యమైన వస్తువులను మాత్రమే కొంటున్నారు, లేదంటే కొనడం లేదు అన్నట్టుగా. ఉత్పత్తులు మేలు రకంగా ఉంటేనే కొనే ఆసక్తి ఉంది అన్నట్టుగా చెప్పుకొస్తారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ $3 ట్రిలియన్ తీసుకెళ్లడంలోనూ ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది అని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రొఫెసర్ ప్రసన్న తంత్రి వెల్లడించారు. ఈ విధంగా నాణ్యత కలిగిన వస్తువులను ఉత్పత్తి చేయించాలి. తద్వారా ఆర్థిక వృద్ధి పెరుగుతుంది. లేదంటే కొనడానికి సుముఖత అనుకూలంగా ఉండరు ఇతర దేశాలు అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ సందర్భంగా ఎన్నికలప్పుడే రాజకీయం, అభివృద్ధి ముఖ్యం. ప్రధాని వద్దకు వెళ్ళి గ్లోబల్ సమ్మిట్కు స్వయంగా ఆహ్వానించా. 2 ఏళ్లలో 1 గంట కూడా సెలవు తీసుకోలేదు. ఎన్నికల కూడా ముగియగానే 40,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడతాం. ఆదిలాబాద్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి. ఆదిలాబాద్ పట్టణ స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజ్ రుణ చెక్కును అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో గోడం నగేష్, పాయల్ శంకర్, వివేక్, వెడ్మ బొజ్జు తదితరులు. ఈ విధంగా ఆదిలాబాద్ జిల్లాలో ప్రజాపాలన బహిరంగ సభలో పాల్గొని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఎన్నికలప్పుడే రాజకీయం, మిగతా టైంలో రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నాం అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఈ విధంగా ప్రధాని వద్దకు వెళ్ళి గ్లోబల్ సమ్మిట్కు స్వయంగా ఆహ్వానించా. 2 ఏళ్లలో 1 గంట కూడా సెలవు తీసుకోలేదు అని మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల కోడ్ ముగియగానే 40,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలు పెడతామన్నట్టుగా చెప్పుకొస్తారు. ఆదిలాబాద్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికలప్పుడే రాజకీయం అని, ఆ తర్వాత అభివృద్ధి, సంక్షేమమే ప్రగతి మార్గాలుగా పనిచేస్తున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర అధినేతగా పదవి బాధ్యతలు చేపట్టిన 2 ఏళ్లలో 1 గంట కూడా సెలవు తీసుకోలేదన్నారు. చిన్న వయసులోనే ముఖ్యమంత్రి పదవి వరించినా ఎలాంటి ఒడిదుడుకులకు తావివ్వకుండా ప్రజల గౌరవ మర్యాదలు పొందేందుకు నిరంతరం పనిచేస్తున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్లోని ఇందిరా
ప్రియదర్శిని మైదానంలో గురువారం నిర్వహించిన ప్రజాపాలన ప్రజా విజయోత్సవ సంబరాల సందర్భంగా రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి 260.45 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సీఎం భూమి పూజ చేశారు. అనంతరం భాజపా ఎమ్మెల్యే శంకర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ రాష్ట్రాన్ని పట్టి పీడించిన ప్రభుత్వాన్ని 2023లో ప్రజలు మట్టి కరిపించారు. బారస 10 ఏళ్ల పాలనలో ప్రతిపక్ష సభ్యులుగా ఉన్న నేను సీతక్క అసెంబ్లీకి వెళ్తే పోలీసులతో నిర్బంధించారు. ఇక్కడ ఆదిలాబాద్ ప్రజాపాలన బహిరంగ సభలో పాల్గొని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిగా చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ ఎన్నికలప్పుడే రాజకీయమని, ఆ తర్వాత అభివృద్ధి సంక్షేమమే మా లక్ష్యం అన్నట్టుగా సంక్షేమం ప్రగతి మార్గాలుగా పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఎన్నికలప్పుడే రాజకీయం, మిగతా టైంలో రాష్ట్ర అభివృద్ధి లక్ష్యం, ఈ విధంగా ప్రగతి ప్రయాణం నడిపిస్తామన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఈ విధంగా ఇక్కడ ఇది ఎన్నికల ప్రక్రియ పూర్తవగానే ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి గాను ఉద్యోగ నియామకాల ప్రక్రియ చేపడతామన్నట్టుగా మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో ఉండి రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడింది, ఈ విధంగా ఏమాత్రం అభివృద్ధి చేయలేదన్నట్టుగా మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రెండేళ్లలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మేము అధికారంలోకి వచ్చిన అప్పటి నుంచి 1 గంట కూడా సెలవు తీసుకోకుండా పనిచేసినా అన్నట్టుగా మాట్లాడుతున్నారు సీఎం. పాలం ఎయిర్ బేస్ నుంచి ఒకే కారులో వెళ్తున్న పుతిన్, మోడీ చిరకాల బంధానికి మరింత బలం. భారత్కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు ఘనస్వాగతం పలికిన ప్రధాని పుతిన్కు విందు ఇచ్చిన మోడీ నేటి కీలక భేటీలో పలు ఒప్పందాలకు శ్రీకారం. పాలం ఎయిర్ బేస్ నుంచి ఒకే కారులో వెళ్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్, నరేంద్ర మోడీ విధంగా ప్రధాని నరేంద్ర మోడీ విధంగా ఇక్కడ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియాకు వచ్చిన సందర్భంగా ఘనస్వాగతం పలికినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ప్రధాని మోడీ ఈ సందర్భంగా చిరకాల బంధానికి మరింత బలం. భారత్కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు ఘనస్వాగతం పలికిన ప్రధాని పుతిన్కు విందు ఇచ్చిన మోడీ నేటి కీలక భేటీలో పలు ఒప్పందాలకు శ్రీకారం. ఈరోజు భేటీ జరుగుతుంది. ఇద్దరి మధ్య చర్చలు కీలక ఒప్పందాలకు గురించి చర్చించే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు. 395 సర్పంచ్ పదవులు ఏకగ్రీవం. తొలి దశలో మిగిలిన 3836 గ్రామాల్లో బరిలో 13,127 మంది, 5 గ్రామాల్లో దాఖలు కాని నామినేషన్లు. రెండో దశలో 4,332 సర్పంచ్ పదవులకు 28,278 మంది నామినేషన్లు. మొత్తంగా ఈ 395 సర్పంచ్కి గ్రామాలలో సర్పంచ్కి పదవులకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 395 సర్పంచ్ పదవులను అన్నట్టుగా చూడవచ్చు. తొలి దశలో మిగిలిన 3,836 గ్రామాల్లో బరిలో 13,127 మంది. తొలి దశలో 13,127 మంది ఉన్నారు. ఇది 3,836 గ్రామ సర్పంచ్ పదవులకు పోటీ 13,127 మంది నామినేషన్లు వేసినట్టుగా చూడవచ్చు. 5 గ్రామాల్లో దాఖలు కాని నామినేషన్లు. రెండో దశలో 4,332 సర్పంచ్ పదవులకు 28,278 మంది నామినేషన్లు. ఈ విధంగా పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు అన్నట్టుగా చూడవచ్చు సర్పంచ్ పదవి. రాష్ట్రంలో ఈ నెల 11న జరగనున్న తొలిదశ సర్పంచ్ ఎన్నికల పోరులో సర్పంచ్ వార్డు సభ్యుల పదవులకు మొత్తం 81,020 మంది బరిలో నిలిచారు. 4,236 గ్రామాల్లో తొలి దశ పోలింగ్ జరగనుండగా 395 గ్రామాలను సర్పంచ్ పదవులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విధంగా ఇక్కడ ఈ 3,836 సర్పంచ్ పదవులకు ఇక్కడ 13,127 మంది తొలి దశలో పోటీ పడుతున్నట్టుగా చూడవచ్చు. అదేవిధంగా రెండో దశలో 4,332 సర్పంచ్ పదవులకు 28,276 మంది పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు సర్పంచ్ పదవులకు అన్నట్టుగా చూడవచ్చు. హిల్ట్ను మేం రద్దు చేస్తాం, 2 ఏళ్ల తర్వాత వచ్చేది బారస ప్రభుత్వమే. పారిశ్రామికవేత్తలు రేవంత్ భూ కుంభకోణంలో భాగస్వాములు అవ్వద్దు. కేటీఆర్ సూచన. జీడిమెట్ల పారిశ్రామిక వాడలో పర్యటన. విధంగా పారిశ్రామికవేత్తలు రేవంత్ భూ కుంభకోణంలో భాగస్వాములు అవ్వద్దు అన్నట్టుగా హిల్ట్ను మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తాం, పారిశ్రామికవేత్తలు రేవంత్ పాల్పడుతున్న భూ కుంభకోణంలో భాగస్వాములు కావద్దు అన్నట్టుగా మాట్లాడుతున్నారు కేటీఆర్ సూచన. జీడిమెట్ల పారిశ్రామిక వాడలో పర్యటించిన సందర్భంగా ఈ విధంగా మాట్లాడారు. పారిశ్రామిక భూములను దోచుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ కుంభకోణానికి తెరలేపారని బారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. ఇందులో ఎవరు భాగస్వాములు కావద్దన్నారు. పారిశ్రామిక వాడలోని 9,300 ఎకరాలను మాయం చేసి విధంగా హమాలీలతో మాట్లాడుతున్న కేటీఆర్. చిత్రంలో వివేకానంద తదితరులు. జీడిమెట్ల పారిశ్రామిక వాడలో పర్యటించిన సందర్భంగా హమాలీలతో మాట్లాడుతున్నారు కేటీఆర్. అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఇక్కడ
భూ కుంభకోణానికి పాల్పడుతున్నారు కేటీఆర్. ఈ విధంగా పారిశ్రామికవేత్తలు దాంట్లో భాగస్వాములు కావద్దు, దాన్ని మేము అధికారంలోకి వచ్చినాక రద్దు చేస్తాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు కేటీఆర్. సూచనలు ఇస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు మనం. మీ ప్రియమైన వారి చిరునవ్వులకు భరోసా ప్లస్ రక్షణ ఎల్ఐసి వారి ప్రొటెక్షన్ ప్లస్ సమర్పిస్తున్న విధంగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి యాడ్ ఇచ్చారు. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.